మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆదివారం పర్ల గ్రామంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా దాదాపుగా 20 ఏళ్ల క్రితం ఈ స్కూల్‌లో, ఈ పర్ల గ్రామంలో జెడ్పీ హై స్కూల్‌లో చదివిన పూర్వ విద్యార్థులంతా కూడా ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలిశారు. నేను ఈ ప్రస్తుతం కల్లూరు మండలం పర్ల గ్రామంలో ఉన్న ఈ పర్ల జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లి అసలు అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థుల మనోభావాలను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజెప్పే ప్రయత్నం చేశాను. మీరు నాతో రండి. మేడం, మీ పూర్వ విద్యార్థులు దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. నా వయస్సు 20 సంవత్సరాలు తగ్గినట్టుగా ఉంది. మళ్ళా నేను క్లాస్ రూమ్‌కి వెళ్ళాలనిపిస్తుంది నాకు. ఈ అవకాశం కలిగించినందుకు నాకు పిల్లల పట్ల, ఈ హెచ్ఎం పట్ల చాలా కృతజ్ఞత ఫీలింగ్ ఉందండి. సార్, మీరు అంటే భార్యాభర్తలు దాదాపు ఇదే స్కూల్‌లో పనిచేశారంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? నేను 89లో జాయిన్ అయ్యాను. 91లో పెళ్లి చేసుకున్నాను. 92లో తను ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చింది లద్దగిరి నుంచి. ఇక్కడ దాదాపు 13 సంవత్సరాలు కలిసి పనిచేసాం. నేను ఈ పాఠశాలలో 13 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత విలిందగొండ పాఠశాలకు వెళ్ళి అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి హెడ్ మాస్టర్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది, వెళ్ళిపోయా. ప్రస్తుతం రిటైర్డ్ నేను. ఇక్కడ పర్ల పిల్లల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ, విద్య పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా ఆ పిల్లలు ముఖ్యంగా నేను ఇన్ని స్టేషన్లలో పనిచేసినా కానీ కేవలం పర్ల పిల్లల్లో మాత్రమే ఈ ప్రేమాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు, ఈ క్రమశిక్షణ ఇవన్నీ నేను చూడడం జరిగింది. వీళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఒక 5 సంవత్సరాలు వెనక్కిపోయినట్లుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే వీళ్ళ ప్రేమ, ఆదరణ ఇవన్నీ చూస్తే మాకు మళ్ళీ పాత రోజులన్నీ కూడా గుర్తొచ్చాయి. థ్యాంక్ యూ సార్, చెప్పండి. అంటే దాదాపుగా 20 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని మళ్ళీ మీ పూర్వ విద్యార్థులు మిమ్మల్ని గుర్తుంచుకొని మరి ఈ కార్యక్రమం పిలిచారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత వారు ఏ స్థాయిలో ఉన్నారు, వారు అందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి ఈ పర్ల పాఠశాల ప్రత్యేకత ఏమంటే ఈ ఆత్మీయ సమ్మేళనం ఈ సంవత్సరంలో ఇది 5వది. అంటే ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులు వాళ్ళ పూర్వ ఉపాధ్యాయుల మీద ఎంతో ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉన్నారు. నేను 35 ఏళ్ళ సర్వీసులో 2 పాఠశాలలోనే ఇట్లా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చూస్తాను. బెలగల్లో 2 సంవత్సరాలు విద్యార్థులు, ఈ పర్ల పాఠశాలలో మాత్రం 5 సంవత్సరాల విద్యార్థులు చేశారు. అయితే ఈ మొత్తం 7 సన్మానాల్లో ఈ పర్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ సారే హెడ్ మాస్టర్గా ఉన్నారు. అది ఒక ప్రత్యేకత. అది మామూలుగా మన సోదరులు మనం ఏ ఇంట్లో పుడతాము, ఏ తల్లిదండ్రులకు పుడతాము అనేది మన చేతుల్లో ఉండదు. కానీ మన స్నేహితులను సెలెక్ట్ చేసుకోవడము, మనం ఏ పాఠశాలలో చదువుకుంటాము, ఏ గురువు దగ్గర బాగా చదువుకుంటాము అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము ఎన్నుకున్న స్నేహితులు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశము, తర్వాత వాళ్ళు పంచుకునే మధుర జ్ఞాపకాలు, వాళ్ళు మమ్మల్ని అపూర్వంగా ఎప్పుడో పాత స్నేహితుడిని, చాలా మరిచిపోయిన ఒక మమతను వెతుకుంటూ వచ్చినట్లు నాకు చాలా సంతోషంగా ఉంది. సార్, మీ పూర్వ విద్యార్థులు అంటే 20 సంవత్సరాల తర్వాత కూడా మిమ్మల్ని గుర్తుంచుకొని మిమ్మల్ని కార్యక్రమం పిలిచారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దాదాపుగా ఈ పాఠశాలలో చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను పనిచేశాను. మా విద్యార్థులు కూడా బాగా చక్కగా బోధన అభ్యసించారు. మేము చెప్పినట్లనే ఒక క్రమశిక్షణతో మెలిగారు. తర్వాత ఇక్కడ మాకు ఇంకొక అనుభవం ఏమిటంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2007 ఇక్కడనే ఈ పాఠశాలలోనే పడుకున్నాం నైట్ టైం. అదొక అనుభవము. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను బొల్లవరంలో హెడ్ మాస్టరు మరియు ఓర్వకల్ మండలం MUO 1గా పనిచేస్తున్నాను.
నాకు మీరు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. శివ గారు చెప్పండి. మీరు దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత మీ పాఠశాల అంటే పర్ల హై స్కూల్‌లో చదువుకున్న పాఠశాల విద్యార్థులు మళ్ళీ కలవగలిగారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పర్ల జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఇలాంటి అరుదైన కార్యక్రమం మీ పాఠశాలలో అది మీరు హెచ్ఎంగా ఉండగా జరుగుతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఇలాంటి విద్యార్థుల ద్వారానే పాఠశాలకు మంచి సదుపాయాలు కూడా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. ఈ ఆత్మీయ సమ్మేళనం వల్ల వాళ్ళకు కూడా మంచి వాతావరణము, వాళ్ళకు మంచి అనుభూతి కూడా కలుగుతుంది. ఇది వాళ్ళకు మరవలేనిది, మరపురానిదని చెప్పవచ్చును. ఈ ఇక్కడ 2004, 2005 బ్యాచ్ వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నారు. గురువులు వాళ్ళని మంచి పౌరులు తీర్చిదిద్దినందుకు వారిని సన్మానం చేయడం వాళ్ళ పూర్వజన్మ సుకృతం అని చెప్తాను. ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన సుజాత మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఇప్పుడు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చారంటే దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత మీ పాత ఫ్రెండ్స్ అన్ని కూడా అందరూ కలుస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మాకు విద్యా బుద్ధులు నేర్పిన మా గురువులకు మేము ఈ విధంగా మా యొక్క కృతజ్ఞత తెలుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము మా గురువులను బయట చూసినప్పుడు చాలా సార్లు మిస్ అయినాం, చూసి కూడా మిస్ అయినాం. ఈరోజు వాళ్ళని కలిసి మేము ఏ స్థాయిలో ఉన్నామో చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వారు మాకు ఓన్లీ విద్యని మాత్రమే కాదు, క్రమశిక్షణ, మంచి విద్యా బుద్ధులు అన్నీ నేర్పిస్తున్నారు. మాకు ఇలాంటి గురువులు మళ్ళీ దొరకరు. మేము వీళ్ళ దగ్గర 5 years విద్యను అభ్యసించినాము. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విద్య వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఒకవేళ ఉద్యోగాలు సాధించకపోయినా అందరూ మంచి స్థాయిలో ఉన్నారు. మా బ్యాచ్ లో 2004, 2005 బ్యాచ్ లో వ్యాపారం కావచ్చు, ఒకవేళ బిజినెస్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మంచి స్థాయిలో ఉన్నారు. మాకు మేడం వాళ్ళు ఎంత ఆదరణ ఇచ్చినా అంటే మాకు మోటివేషన్ గా ఉన్నారు. మీరు మాలాగా తయారు కావాలి అని వాళ్ళని చూసి మేము పెరిగాము. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము మంచి స్థాయిలో ఉండడం జరిగింది. కాకపోతే కొన్ని ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది సెటిల్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన కృషి మాత్రం వాళ్ళ కృషి వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము. వాళ్ళకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళ ఆశీస్సులు మాకు ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం. 20 ఏళ్ల తర్వాత మీ పాత స్నేహితులందరినీ కలుసుకుంటున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. మళ్ళీ చదవాలని మళ్ళీ అనిపిస్తుంది. మాకు మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ మేడమలతో చదువు చెప్పించుకోవాలని అనిపిస్తుంది. కానీ మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మా ఫ్రెండ్స్ని మేడమలను కలిసేందుకు చాలా 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 సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఇప్పుడు అంటే ఒక 4-5 మంది ఒకటి టచ్లో ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా మంది టచ్లో అయినాము, బాగా మాట్లాడుకుంటున్నాము. అప్పుడప్పుడు ఎప్పుడు కలసాలని అదే కొంచెం ఫ్యామిలీ గురించి తెలుసుకుంటున్నాము. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తన పూర్వ మిత్రులను కలుసుకున్న ఆనందాన్ని మనతో పంచుకునేందుకు పూర్వ విద్యార్థి శివ మనతో ఉన్నారు. శివ గారు చెప్పండి, ఎలా ఫీల్ అవుతారంటే దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత మీరు మీ పాత మిత్రుల్ని కలుసుకోగలిగారు. ఎలా ఫీల్ అవుతారండి? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికి, సుమన్ టీవీ యాజమానానికి అందరికీ నమస్కారము. నేను 2004, 2005 10th క్లాస్ మాది బ్యాచ్. ఈరోజు పిలవడం అనేది ఒక మేడం వల్ల అందరం కలిసి ఇన్వైట్ చేసి ఫ్రెండ్స్ అంతా కలిసి ఆత్మీయ సమ్మేళనం చేసుకోవాలని అనుకున్నాము. ఒక దాదాపుగా 2 months నుంచి అనుకున్నాము జరుపుకోవాలి అని చెప్పి. మా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని మాట్లాడుకొని అందరికీ కలిసిమెలిసి చేసుకోవడంలో అందరు సహకరించినటువంటి దాంట్లో చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి హ్యాపీ 20 years తర్వాత మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నవి. చాలా అంటే చాలా గుర్తుకొస్తున్నవి. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎవరు ఫోన్ చేసినా రెస్పాన్స్ అయ్యి ముందుగా నా మిత్రుడు అయినటువంటి వెంకటేష్ కానీ, నా మిత్రుడు అయినటువంటి పరశురామ్ కానీ, రాజశేఖర్ కానీ, చిన్నగిరన్న కానీ, రవి కానీ, మనోహర్ కానీ అందరూ దాదాపు ఎవరు ఫోన్ చేసినా నా మిత్రులు అందరూ మీరు ఏకతాటికి వెళ్ళి తీసుకురండి, మేము మాట్లాడతాము చేస్తాము అని చెప్పి ఇంత పెద్ద సక్సెస్ కావడానికి మన మిత్రులు అంతా చాలా సహకారం చేసినారు. మా గురువులను కూడా 20 ఏళ్ళ తర్వాత కలుసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మేము ఇలాంటిది మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలని మేము అనుకుంటున్నాము 2.0. కానీ అందరూ ఫ్రెండ్స్ కూడా సహకరిస్తారని మేము అనుకుంటున్నాము. చాలా ధన్యవాదాలు. వీరన్న గారు చెప్పండి, దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత అంటే ఇదే పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులను మీరు మళ్ళీ కలుసుకోగలిగారు. అదే ఉపాధ్యాయులు, ఆ కాలంలో ఉన్న ఉపాధ్యాయులను సైతం మీరు ఈ కార్యక్రమం పిలిచి ఘనంగా సన్మానించారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మేము 20 years అంటే మాకు ఇప్పుడు చాలా అప్పటికి ఇప్పటికి ఏజ్ చాలా ఏజ్ వారు మేము కలుసుకున్నందుకు మా కుటుంబాన్ని పోగొట్టుకుని మళ్ళీ కలుసుకున్నట్టు మాకు అంత ఆనందంగా ఉంది. పర్ల జెడ్పీ స్కూల్లో చదివిన
వెంకటేష్ మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు చెప్పండి, 20 సంవత్సరాల తర్వాత మీ పాత మిత్రులంతా కలుసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఇలా మన ఫంక్షన్ ఇలా జరగడానికి విజయవంతం మొత్తానికి మనకి సహకరించిన మన శివ ఎక్కువ కష్టపడినాడు, మన పరశురాముడు, రాజశేఖరు, మన సురేష్, వీరన్న, రవి చాలా మంది మనకి సపోర్ట్గా ఉన్నందుకే ఈ సభ మనకి విజయవంతమైనది. ప్రతి ఒక్క సహకారాలు మనకు అందించిన ప్రతి ఒక్కరికి ఈ రోజు మనకి మాటల్లో చెప్పలేని సంతోషం ఇది. ఒక 20 సంవత్సరాల తర్వాత మనం ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత బాగా కలవలేమనుకున్నాం, కానీ 20 సంవత్సరాల తర్వాత కలిసిన ఆనందం చాలా ఇదిగా ఉంది సార్. ఖచ్చితంగా అయితే ఈ మాటల్లో చెప్పలేని ఆనందం ఇది. అది మనం నోట్లో మాటలు రావట్లేదు. కాకపోతే ఈ విషయానికి మనకు వచ్చిన ప్రతి ఒక్కరు, పూర్వ విద్యార్థులు అయితేనేమి, ప్రతి ఒక్క విద్యార్థులతో మనం ఈరోజు పంచుకున్న సందర్భాలు, పంచుకున్న మాటలు, ఆప్యాయతలు చాలా ఆనందంగా కలిగించినాయి. ఇలాంటి అవకాశం వచ్చినందుకు మనకి అవకాశం కల్పించిన శివ ఫస్ట్ మనకి ఎంకరేజ్ చేశాడు. తర్వాత ప్రతి ఒక్కరు మనకి ఎంకరేజ్ చేయడం వలన ఈ సభ మనకి సక్సెస్ అయింది సార్. ఓకే బ్రదర్, మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే 20 సంవత్సరాల తర్వాత మీ పాత ఫ్రెండ్స్ అందరినీ కూడా అంటే ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులను కలుసుకున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చిన్న ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. మేడం వాళ్ళతో ఎలా ఉంటుండే, అప్పుడు మేడం వాళ్ళు చదువు చెప్తుంటే మనం వాళ్ళు బాగా చదువుకోవాలి అంటే మీరు ఒక స్టేజ్కి రావాలి అనేటప్పుడు మనం కొంతవరకు బాధనే ఉంది. చదువు అప్పుడు చదవలేకపోయినందుకు ఈరోజు ఉన్న స్థాయికి హ్యాపీ. మీరు ఎలా ఫీల్ అవుతారండి? మేము నిజంగా 20 ఏళ్ల తర్వాత కలుస్తున్నాము. అసలు ఇక్కడ కలుస్తామనే థాట్ కూడా మాకు ఎవరు కూడా రాలేదు. కానీ ఈ విధంగా వచ్చిందంటే కూడా ఇది మాతోనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత కలచడం అంటే మేము ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు 12 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత కలచడం అంటే అంత ఆషామాష విషయం అయితే కాదు. కానీ ఇంతమందిని కలిసి మేము ఇంత ఆనందంగా ఉన్నామంటే కూడా దానికి కారణం కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా గ్యాదర్ కావడము, దాంతోపాటు మాకి గురువులు ఎవరైతే చెప్పినారో వాళ్ళు కూడా మా కోసం స్పెండ్ చేసి ఇంత దూరం వచ్చి ఎండకి కూడా వాళ్ళు ఇంతసేపు నుండి కూడా వాళ్ళు ఉన్నారు. అందుకే చాలా సంతోషంగా ఉంది. పర్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో అయితే ఈ 2004-2005 బ్యాచ్ సంబంధించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అయితే అత్యంత ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. ఈ 2004-2005 సంవత్సరానికి సంబంధించి ఇక్కడ విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు తమ గురువులు సైతం ఇక్కడికి పిలిపించి ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 ఏళ్ల కిందట తాము విద్యాబుద్ధులు నేర్పించిన పూర్వ విద్యార్థులు తమను పిలిపించి ఇన్నేళ్ళైనా కూడా తమను గుర్తుంచుకొని తమను సన్మానించిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు సైతం తీవ్ర హర్షం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, పర్ల గ్రామం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లా.